మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరు ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాశుల్లో ఎక్కడ ఎన్నేసి రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, మకర రాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఒక 16 రోజుల పాటు రాహుగ్రహ సంచారం జరుగుతుంది. తదుపరి వక్రగతి కారణంగా ఆయన కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. 16 వరకు అక్కడి నుండి 17 నుంచి ఇక్కడ 2వ స్థానంలో సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో అంటే మీనంలో ఉన్న 16 రోజులు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తారు. అందరు సహాయ సహకారాలు మనసా వాచా కర్మ అందుతూ ఉంటాయి. తద్వారా మీ ఎదుగుదలకి కారణం అవుతుంది. తదుపరి ద్వితీయ స్థానంలో ప్రవేశించిన తర్వాత ధనానికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మాటలు తొందరపాటు తొట్టుపాటు చర్యలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విషక్రిములు అంటే తేళ్ళు, జిర్రెలు, బొద్దింకలు, బల్లు, దోమల్లో కూడా చాలా విషపూరితమైనటువంటి ఉన్నాయి కదండి. అటువంటి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా ఇక్కడ ఉన్నది. నిజానికి మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కానీ నిజానికి ఈ మకర రాశి వారికి 1.5 సంవత్సరం పాటు ఇక్కడే ద్వితీయ స్థానంలోనే స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఇకపోతే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఒక 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అయితే మనం చెప్పుకుంటున్న మాస ఫలితాలు కాబట్టి మన నెలంతా అని మనం చెప్పుకుందాము. ఇక్కడ శని భగవానుడు చాలా అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు. అంచేత అందరి సహాయ సహకారాలతోటి మీరు ఒక బాగా నిలదొక్కగలుగుతారు. అన్ని విషయాల్లో కూడా నిలదొక్కగలుగుతారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ సహాయ సహకారాల వల్ల ఆ శని భగవానుడు మీకు సహాయం అందజేయబోతున్నారు. ఇకపోతే తృతీయ స్థానంలో శుక్ర భగవానుడు నెలంతా కూడా ఉన్నారు. తృతీయంలో కూడా శుక్ర భగవానుడు సహాయ సహకారాలు అన్ని రంగాల వారికి కూడా
ముఖ్యంగా ఆహ్, ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ నెలంతా కూడా మే నెలంతా కూడా ఈ షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేటువంటి వారికి అనుకూలత గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే బుధుని యొక్క సంచారం తృతీయంలో ఒక 3 రోజుల పాటు ఉంటుంది. తదుపరి 4వ స్థానంలో ఆయన యొక్క సంచారం నెలంతా జరుగుతోంది. ఈ తృతీయ 3 రోజులు వదిలిపెట్టేస్తే అనుకూలత లేదు. అయినా 3 రోజులే కాబట్టి దాన్ని వదిలిపెట్టి చతుర్థ స్థాన ఫలితాలు చెప్పుకుందాం. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలోను, అలాగే విద్య విషయంలోను, భూమికి సంబంధించిన విషయాల్లోను, గృహాలకి సంబంధించి, వాహనాలకు సంబంధించి అనేక విషయాల్లో మీకు అన్ని సుఖాలు కలగజేయటానికి ఈ బుధ భగవానుడు చాలా అనుకూలంగా ఉన్నాడు మీకు కలగజేయటానికి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో ఒక 14 రోజులు, తదుపరి పంచమ స్థానమైనటువంటి వృషభంలో నెలాఖరు వరకు సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రవి యొక్క సంచారం చతుర్థంలో కానీ, పంచమంలో కానీ అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ చతుర్థంలో ఉన్నప్పుడు కొంచెం భూమికి సంబంధించి, గృహాలకు సంబంధించినటువంటి, వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఆయన కలగజేస్తే, పంచమంలోకొచ్చాక మన సంతానం, పిల్లలు వాళ్ళు చదువు విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, దెబ్బలు తగిలించుకోవటం విషయాల్లోనూ, చెడు స్నేహాల విషయంలోనూ వీటిని కొంచెం గమనించుకోవాల్సినటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. పంచమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ఈ విధమైన పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకోవాల్సి వస్తే ఆయన పంచమంలో ఒక 9 రోజులు, తదుపరి మీకు 6వ స్థానంలో నెలంతా కూడా సంచారం జరుగుతుంది. మొదట పంచమ స్థానంలో అంటే వృషభంలో సంచరించేటటువంటి 9 రోజుల్లో మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడతాయి. ముఖ్యంగా పిల్లల మీద, ధనాదాయం మీద, దేవుడి మీద భక్తి మీద, తీర్థయాత్రల గురించి, గుళ్ళకి వెళ్ళడం గురించి అత్యంత అనుకూలమైన ఫలితాలు 9 రోజుల పాటు చూపిస్తున్నారు. తదుపరి గురువు నెలంతా కూడా షష్టమంలో ఉన్నారు. గురు బలం లేదని చెప్పుకోవాలి. అంతేకాదు మనం చెప్పుకుంటున్నవి నెలపారి ఫలితాలు కాబట్టి, కానీ నిజానికి చెప్పాలంటే ఈ 6వ స్థానంలో యొక్క సంచారం వ్యయస్థానంలో కూడా మొత్తం నెలంతా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మనకి శుక్ర భగవానుడు అందిస్తూ ఉంటాడు. ఎందుకనంటే వ్యయస్థానంలో మనకి అనుకూలించేటటువంటి గ్రహం గోచార రీత్యా ఒక్క ఏకైక గ్రహం అది మనకి ఈ శుక్ర భగవానుడే. కాబట్టి ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్న కారణంగా మంచి అంటే వివాహితులైనట్టయితే శయ్యా సుఖం బాగుంటుంది. అలాగే లలిత కళల్లో వాటిలో ప్రవీణ్యం ఉన్నటువంటి వారికి వాటిలో మంచి గుర్తింపు వస్తుంది. అంటే పాటలు కావచ్చు, పాడడం కావచ్చు, రాయటం కావచ్చు, లేదా ఇంకా చెప్పాలంటే నటన, సినిమా రంగంలో ఉన్న వారికి, అలాగే టీవీ రంగంలో వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఈ శుక్ర భగవానుడి వల్ల. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా నెలంతా కూడా శుక్ర భగవాన్ కలుగజేస్తూ ఉన్నాడు. ఇకపోతే శని భగవాన్ యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మొత్తము 2.5 సంవత్సరాలు ఇక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు కేవలము మాసవారి ఫలితాలు కాబట్టి ఈ మాసం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఏలినాటి శనిగా పరిగణించవలసి ఉంటుంది మేషరాశి వారికి కూడా. అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, అంటే అక్కడ మీనంలో ఉన్నప్పుడు 2.5 సంవత్సరాలు, తదుపరి 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేషంలో ఒక 2.5 సంవత్సరాలు, తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి వృషభంలో 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాల పాటు ఇక్కడి నుంచి ప్రారంభం కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఇదే ఫలితాలన్నీ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల గురించి మనం చెప్పుకుందాం ముందుగా. ఇక్కడ ఈ నెలలో శని భగవానుడి వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి. అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది, మనోవిచారం కలుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఇది రాశిగతమైన ఫలితాలు కాబట్టి చాలా కోట్ల మంది వస్తారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే. అందులో కొంతమందికి కలతర నష్టం జరగవచ్చు. అంటే భార్య చనిపోవటము, విడాకులు తీసుకోవటము, ఏదో భార్యకి సంబంధించినటువంటి అవరోధాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కారాగారం కూడా పడి ఉంటుంది
పడేట అవకాశం కొంతమందికి ఉంటుందండి. ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో చాలామంది దుర్మార్గులు ఉంటారు, చాలామంది మంచివారు ఉంటారు కాబట్టి మీకు ఆ విధంగా ఆ చెడు రుజువైన రోజున, దొరికిపోయిన రోజున దొరకకపోతే దొరలాగే తిరుగుతాడు కానీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయనకి శిక్షలు పడేటువంటి కారాగార శిక్ష అట్లాంటివి పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ వ్యయ స్థానంలో శని సంచారం వల్ల. కాకపోతే బుధుడు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక్క 3 రోజులు మాత్రం వ్యయ స్థానంలో ఉంటారు. ఆ 3 రోజులు ఇబ్బంది కలుగుతారు కానీ తదుపరి ఈ అంటే జన్మంలోకే అంటే మేషరాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నారు మిగతా రోజులన్నీ కూడా. 3 రోజులు పోతే 28 రోజులు. అయితే ఇక్కడ కూడా ఆ 3 రోజులు అనుకూలం లేదు మీకు ఏ స్థానంలో. అలాగే జన్మంలో కూడా బుధ భగవానుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. వ్యాపార రీత్యా కొంచెం వెనకబడిపోవటము, ధనాదాయం తగ్గటము, కొంచెం చికాకుగా ఉండటము. ఎందుకంటే వ్యాపారం సరిగ్గా జరగనప్పుడు, అంటే వృత్తి సరిగా చేయలేనప్పుడు, అంటే ఒకవేళ ఉద్యోగస్తుల్లోనే ఉన్నామండి, మనం చేసిన పని నచ్చక బాస్ ఏదో అనవచ్చు, మనసంతా చికాకుగా కలిగేట అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనసు సరిగా పని చేయకపోవటం లాంటి, బుద్ధి సరిగా పని చేయకపోవటం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి కలుగుతున్నాయి. అంచేత కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది. మానవులకే కాదండి, ఒక భగవంతుడే మానవ రూపం దాల్చినా సరే ఇదే ఫలితాలు అనుభవించి మానవుడుగా పుట్టాడు కాబట్టి మానవుడు పడే బాధలన్నీ పడవలసే ఉంటుంది. అంచేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉన్నదని మీరేం కంగారు పడక్కర్లేదండి. కొన్ని గ్రహాలు అనుకూలత బాగుందని ఏవి ఎగిరి గంతు వేయాల్సిన పని లేదు. ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఎక్కువగా మన జీవితము ఆధారపడి నడిచేది జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఆ జన్మ జాతకానికి దీని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే మనకి ఏ విధమైన రిజల్ట్ వస్తుందనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మన జీవితం దానికి దగ్గరగా జరుగుతూ ఉంటుంది. అందుచేత ఏదేమైనప్పటికీ మీరు రోజు నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజా పునస్కారాలు చేసుకోండి, చదువుకోండి, 2-3 నిమిషాలు ఖర్చు పెట్టండి. అలాగే ఈ నెలలో విశేషంగా మనకు కొన్ని పండగలు ఉన్నాయండి. ఇప్పుడు మేషరాశి వారికి కూడా మనం ఏం చెప్పుకున్నాము అంటే ఏలినాటి శనిని కూడా చెప్పుకున్నాం, శని భగవాను గురించి. అందుచేత 10వ తారీఖున శని త్రయోదశి వస్తోంది. ఆ రోజున వీలుంటే శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే మీకు ఆ రోజు కుదరలేదనుకోండి, మీరు శనివారం అన్న శని భగవానుడి దగ్గరికి వెళ్ళి ఓ 9 సార్లు తిరిగేసి నవగ్రహాల చుట్టూ కాసిన్ని నువ్వులు తీసుకొని ఆయన పాదాల దగ్గర వేస్తూ ఉండండి. ఆ శనివారం రోజున కొంచెం ప్రభావం తీక్షణంగా కనుక ఉన్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయి శనికి సంబంధించినటువంటి. ఇంకోటి 22వ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి ఉంటుందండి. ఆ హనుమత్ జయంతి కూడా శని భగవాన్ యొక్క దుష్ఫలితాలను దూరం చేస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు, పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అంచేతంటే దానికి చాలా పెద్ద కథలు ఉన్నాయి, అవన్నీ అక్కర్లేదు ఇప్పుడు. అంచేత ఆ రోజున కూడా ఆంజనేయ దర్శనం చేసుకుని ఆ యొక్క అక్షతలు శిరస్సును ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించండి. శుభం, అంతా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదే కాకుండా మీకు అదృష్టం ఏంటంటే 15వ తారీఖు నుంచి సరస్వతి నది యొక్క పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతి నదికి. అలా వీలుంటే, ఆర్థిక పరిస్థితి బాగుంటే, ఆరోగ్య పరిస్థితి బాగుంటే మీరు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ 12 రోజులు సకల దేవతలు కూడా నదిలో ఆవాహన అయి ఉంటారు అని చెప్పేసి మన శాస్త్రం. మొన్న కూడా చూశారు కదండి మీరు. మహాకుంభమేళాలో 55 కోట్ల జనాభా వచ్చి స్నానాలు చేశారు. అది ప్రపంచంలో ఒక వింత. ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఇంకా ముందేంటనేది మనం మనం చూడడం. ఎందుకంటే మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి. అందుచేత ఈ ఏదేమైనా ఈ పుష్కరాలలో నదీ స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నవారు దాన్ని కూడా ఉపయోగించుకోండి. శుభం జరుగుతుంది. శుభం.